Hello, aspirants, YouTube watchers, friends, and my well wishers. Welcome back to this dynamic session of learning. This is your mentor and coach, Suparas Jain. Well, today we are going to seriously contemplate upon All India Live Mock Test 8 English part. Well, you all know that English plays a very important role, and every mark in English is very important. Therefore, aspirants, friends, and well-wishers, don't try to ignore this subject. And as you all know, the exams are round the corner, and you have to go that extra mile so that you can get optimum success. So without much ado, let's begin the activity for the day. Question number 76. Choose the word that means the same as the given word. Ante synonym kanukovala. Chala important andi synonyms, antonyms, one word substitutes. Avanni gattiga manam guppetlo pettukovala. ఆ రివిజన్ అనేది చాలాసార్లు చేశాము. క్వశ్చన్ అనేది యావరేజ్ కేటగిరీలో వస్తుంది. ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో, ఎవరైతే వొకాబులరీ మీద ఇప్పుడే ఫోకస్ చేస్తున్నారో వాళ్ళతో ఒక విజ్ఞప్తి మనవి ఏంటంటే ఫోకస్ చేయండి సార్, సీరియస్లీ ఫోకస్ చేయండి సార్. 100% గన్ షాట్ ఏవైతే క్వశ్చన్స్ నేను పికప్ చేశానో అవే క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాలియన్స్, ద 4 ఆప్షన్స్ దట్ ఆర్ flashing on the board is dastardliness, lovely word, cravenness, gallantry, and patience. Beautiful. The moment I say valiance, Prithviraj Chauhan, Jhansi Lakshmi Bai, Rudramma Devi, the moment I have uttered these 3 words, one word, one idea that is flashing in your mind is వీళ్ళందరూ దేనికోసం ఫేమస్ సార్? వీళ్ళందరూ వారియర్స్ సార్, వీళ్ళందరూ కింగ్స్ సార్, కింగ్ క్వీన్, వాళ్ళ యొక్క శౌర్యం కోసం ఫేమస్. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. తెలుగులో అయితే ఏదైతే పదం నేను చెప్పాలనుకుంటున్నానో, మీరు వినాలనుకుంటున్నారో ఆ పదం అయితే వచ్చేసింది. పృథ్వీరాజ్ చౌహాన్ వాజ్ నోన్ ఫర్ హిస్ వాలియన్స్. వాలియన్స్ అంటే ఏంటి? కరేజ్, బోల్డ్నెస్, డాంట్లెస్, intrepidness, adventuresome, heroism, heroic, mettlesome, daredevil, gallantry. Beautiful word, sir. ధైర్యంతో, శౌర్యంతో కూడిన వర్డ్ అన్నమాట. వాలియన్స్ ఈజ్ నథింగ్ బట్ వాలియన్స్, వాలరు, బోల్డ్నెస్, కరేజు, డాంట్లెస్, ఇంట్రపెడ్, హెరోయిజము, గ్యాలంటరీ. సూపర్ వర్డ్ ఆఫ్ ద డే. చక్కగా బుక్స్లో లాక్ చేసుకోండి. అండ్ వాట్ యూ కాల్డ్ 100% ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఇక్కడ నేను ఇది ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ 8 అన్ని వర్డ్స్ నేను పీపీటీలో పెట్టలేను. ప్లస్ అలా కనుక పెట్టి నేను మీకు టీచ్ చేస్తున్నాను అంటే ఒక క్లాస్ అనేది కొద్దిగా లెందీ అయిపోతుంది. అందుకనే 4 వర్డ్సే పెట్టాను అనమాట. డాస్టర్డ్లీనెస్. ఇట్ వాస్ అ డాస్టర్డ్లీ యాక్ట్. మరీ నీచమైన పని చేసేసారు. పహల్గామ్ అటాక్లో 28 మెంబర్స్ని చంపేశారనమాట. నీచమైన పని సార్. పిరుకోలు చేసే పనులు సార్. దమ్ముంటే డైరెక్ట్ కొట్లాడాలి, కానీ వాళ్ళ దగ్గర ఎట్లాంటి వెపన్స్ లేవు. అలాంటప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళని నిర్దాక్షిణంగా చంపేశారనమాట. డాస్టర్డ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ కవర్డైజ్ అండి, పిరికి పని. ఆ పిరికి పనిని కవర్డైజ్. పుస్సిలానిమస్ అంటారు, టిమ్మిడ్ అంటారు, టిమోరస్ అంటారు. మంచి వర్డ్స్ ఇస్ లిల్లీ లివర్డ్, చికెన్ హార్టెడ్, సిస్సీ. మళ్ళీ చెప్తున్నాను అనమాట. డాస్టర్డ్లీనెస్ అంటే దాంట్లో కూడా ధైర్యం అనే వర్డ్ దాచుకొని ఉంది, కానీ పిరుకోలు చేసే పని అన్నమాట. నిజంగా దమ్ముంటే ఫేస్ టు ఫేస్ కొట్లాడంతే. నా చేతిలో ఒక ఆయుధం, నీ చేతిలో ఒక ఆయుధం, దాని తర్వాత చూసుకుందాం. నేను బతుకుతావా, నువ్వు బతుకుతావా. అంతేగాని
ఎవరి దగ్గర అయితే ఏ అస్త్రాలు లేవు, పాపం ఎవరైతే వాట్ యు కాల్డ్ అక్కడ అవుటింగ్కి వచ్చారో, పిక్నిక్ చేస్తారో వాళ్ళని చంపడం అనేది గొప్ప పని ఏం కాదనమాట. డాస్టర్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ కవర్డైజ్, టిమోరస్, పుసిలానిమిటీ, క్రేవన్నెస్. బ్యూటిఫుల్ వర్డ్, 2 వర్డ్స్ చక్కటి వర్డ్స్ నేర్చుకున్నాం అనమాట. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ క్రేవన్నెస్. క్రేవన్నెస్ అన్నా డాస్టర్లీ అన్నా సేమ్ సార్. క్రేవన్నెస్ అంటే ఎవరైతే చాలా టిమ్మిడ్గా ఉంటారో, ఎవరికైతే గట్స్ ఉండవో, ధైర్యం ఉండవో. సో ఫియర్లెస్నెస్, గట్లెస్నెస్, timidity, meekness, faint-hearted, spineless, right sir? And the next option is gallantry. Yes, మీరు చూసుంటారు ఇండియాలో హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఏంటో. ఎవరైతే వాళ్ళ యొక్క ప్రతాపం, వాళ్ళ యొక్క శౌర్యం, వాళ్ళ యొక్క ధైర్యం, వాళ్ళ యొక్క వాట్ యు కాల్ బోల్డ్నెస్ని ఎగ్జిబిట్ చేస్తారో వాళ్ళకందరికన్నా పెద్ద గ్యాలంటరీ అవార్డ్ ఇండియాలో పరమ్వీర్ చక్ర అనమాట. సో గ్యాలంటరీ అంటే ఏంటి? ధైర్యంతో సంబంధించిన వర్డ్. ధైర్యం అనగానే ఏం రావాలా? బ్రేవ్నెస్, కరేజియస్, డాంట్లెస్, ఎంట్రపెడ్, వ్యాలియంట్, వ్యాలరు, గ్యాలంటరీ, రైట్ సార్? హీరోయిక్, హీరోయిజము, స్వాష్ బక్లింగ్, డేర్ డెవల్, heroism, valor, fearlessness. Yeah, kudos and hats off to you. You have been wonderful. Chala chakkaga vintunnaru sir. 8th mock exam పెట్టాము. 8 mock exams కూడా thunderous response, overwhelming response. 2500, 1000 నుంచి స్టార్ట్ అయింది, 1500, 1700, 2000, 2500 దాకా పోయిందనమాట. అంతమంది రాస్తున్నారు. మీరు కనుక ఈ ఎగ్జామ్ రాస్తే డెఫినెట్లీ మీ పొజిషన్ ఏముందో మీకు కూడా తెలిసిపోతుందన్నమాట. సో డెఫినెట్లీ ఎగ్జామ్ రాయండి. ఎక్స్ప్లెనేషన్ మాత్రం పక్కా వినండి. ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా గట్టిగా ఎక్స్ప్లెనేషన్, 100% ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. పేషెన్స్ అంటే ఏంటి? ఎండ్యూరెన్స్ అండి. పేషెన్స్ అంటే ఏంటి? ఫర్బియరెన్స్ అన్నమాట. పేషెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్యూరెన్స్, టాలరెన్స్, ఫర్బియరెన్స్. చాలా పేషెన్స్గా వింటున్నావు అంటే చాలా కామ్గా వింటున్నావు. ఎండ్యూరెన్స్, టాలరెన్స్, ఫర్బియరెన్స్ అండ్ కామ్నెస్. సో వాలియన్స్కి సినోనిమ్ అంటే ఏంటి? సో వాలియన్స్ అంటే కరేజ్. కరేజ్ అంటే ఇక్కడ మనకు బ్రేవరీ కనిపిస్తుంది కదా, ఈ 2 నెగిటివ్ వర్డ్స్ వచ్చేస్తాయి ఇక్కడ. గ్యాలంటరీ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, పేషెన్స్ ఇస్ రాంగ్. ఫస్ట్ క్వశ్చన్ చాలా చక్కగా వైభవంగా ఆలోచించి అనలైజ్ చేసి ఆన్సర్ చేశాను. రైట్. క్వశ్చన్ నంబర్ 77. ఇఫ్ యూ థింక్ atheists are all miserable, nihilistic, amoralists, this book should put you straight. Oh my God, this is a lovely, tricky and brain teaser. If you think atheists are all miserable, miserable means they are in a very, atheist ante devudni nammani vallu. Nihilistic, amoralist, one who doesn't have morals, one who doesn't believe in morals, amoralist. Nihilist is a person అసలు ఏమీ నమ్మడు సార్. శూన్యవాది అంటారు. మళ్ళీ చెప్తున్న వర్డ్ గుర్తు, శూన్యవాది. ప్రపంచమంతా శూన్యం సార్, ఇక్కడ ఏమీ లేదు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ప్రయత్నం చేసినా లాస్ట్కి మీకు చేతికి దొరికేది రిజల్ట్ అనేది శూన్యంగానే ఉంటుంది. అందుకని శూన్యవాదిని నిహిలిస్ట్ అంటారు. అగ్నోయిస్ట్ అంటారు, డౌటర్ అంటారు, స్కెప్టిక్ అంటారు, నాన్ బిలీవర్ అంటారు. వన్ హూ రిజెక్ట్స్ ఆల్ రిలీజియస్ అండ్ మోరల్ బిలీఫ్స్. వన్ హూ రిజెక్ట్స్ ఆల్ మోరల్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్. సో అతన్ని నిహిలిస్ట్ ఏమంటారు అంటే రిలీజియస్ అండ్ మోరల్ ప్రిన్సిపల్స్ని రిజెక్ట్ చేసేవాడు. తెలుగులో శూన్యవాది, దేన్ని నమ్మడు, స్కెప్టిక్, డౌటరు, అగ్నోయిస్టిక్. లవ్లీ, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సినోనిమ్, నిహిలిస్ట్కి సినోనిమ్ కావాలా? కెనానికల్, సినికల్, కానికల్, టైరానికల్. బ్యూటిఫుల్ వర్డ్స్. ఒక టఫ్ క్వశ్చన్ అండి ఇది, కావాలని పెట్టాను అనమాట. ఇన్ని రోజుల నుంచి మీరు కొంచెం ఈజీ క్వశ్చన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆవిడ. కెనానికల్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై కెనానికల్? వన్ హూ ఈజ్ ఆర్థోడాక్స్, వన్ హూ ఈజ్ ఒరిజినల్, ఒథెంటిక్, రియల్,
వన్ హూ ఈస్ కన్జర్వేటివ్, వన్ హూ ఫాలోస్ లాస్ అండ్ ప్రిన్సిపల్స్. ఎవరైతే canonical is orthodox, legitimate, authentic, conservative and approved అనమాట. సో కెనానికల్ మీన్స్ సింపుల్గా మీ భాషలో మీకు అర్థం కావాలి అంటే వన్ హూ ఫాలోస్ ద ప్రిన్సిపల్స్, లాస్ ఎక్సెట్రా వెరీ స్లోలీ బట్ వెరీ ఆర్థోడాక్స్ అనమాట. ఇది చర్చ్తో వచ్చిన వర్డ్ అనమాట. వాట్ యు కాల్ బ్రిటిషర్స్ దీన్ని కాయిన్ చేసిన వర్డ్ అనమాట. కెనానికల్ ఈజ్ ఆర్థోడాక్స్, legitimate, authentic and approved. Cynical, I am quite cynical about the results which was declared yesterday by the SSC board. నాకు డౌట్ వస్తుంది సార్, ఎందుకంటే ఎవరికైతే 325 వచ్చిందో వాళ్ళకి జాబ్ రాలేదు, ఎవరికైతే 315 వచ్చినాయో వాళ్ళకి జాబ్ వచ్చింది. Cynical is suspicious, doubtful, skeptical, sardonic. Doubtful, skeptical, sardonic. Conical, this is very much related to maths sir. Conical tent అంటాం కదా, పాయింటెడ్ షేప్లో ఉంటుంది, వి షేప్లో ఉంటుంది, పిరమిడికల్ షేప్లో ఉంటుంది. కోనికల్ ఈజ్ నథింగ్ బట్ కోన్ షేప్డ్, పాయింటెడ్, పిరమిడికల్. యా, tyrannical, you can see how people are what you call digesting the tyrannical rule in North America. King Jong, what is he? He is a despot. He is a dictator. He is autocratic, authoritative, oppressive. Wonderful words andi. Mind lo feed cheskondi. Despotic, autocratic, oppressive, dictatorial, dictator. యా, టైరానికల్ రూల్ అంటాం కదా, అత్యాచారాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, ఆయన చెప్పిందే వినాలా. ఆయన కనుక మనం అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తే, రివోల్ట్ చేస్తే డెఫినెట్లీ మనల్ని చంపేనైనా చంపేస్తారు, లేకపోతే జైల్లో పెట్టారు. 4 వర్డ్స్ చక్కగా కెనానికల్, సినికల్, కానికల్, టైరానికల్. నిహలిస్ట్, నిహలిస్ట్ అంటే ఏం చెప్పాను మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేయండి. శూన్యవాది, ఎంత చేసినా లాస్ట్కి దొరికేది రిజల్ట్ ఇస్ శూన్యం. అంటే అన్నిటినీ, దేన్ని నమ్మడు, రిలీజియస్ బిలీఫ్స్ని నమ్మడు, మొరాలిటీని నమ్మడు, ఎథిక్స్ని నమ్మడు, రైట్, అలాంటి పర్సన్. కెనానికల్ అంటే ఆర్థోడాక్స్, ఎవరైతే చిన్న చిన్నగా నమ్ముతూ ఉంటాడు, ప్రిన్సిపల్స్ని, లాస్ని నమ్ముతాడు. లెజిటిమేట్, ఎస్ అవి ఉన్నాయి, ఒథెంటిక్ అవి రియల్. సినికల్ అంటే డౌట్ఫుల్, కానికల్ అంటే కోన్ షేప్, టైరానికల్. సో నమ్మని వాడు కెనానికల్. ఇక్కడ చెప్పండి, సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ వర్డ్ విత్ ద గివెన్ సెంటెన్స్, అప్రోప్రియేట్ సినోనిమ్. Canonical, cynical, conical and tyrannical. What is the right answer for this? What is the right answer? So 100% answer అనేది canonical అయితే రాదు, ఆర్థోడాక్స్, లెజిటిమేట్ అయితే రాదు. సినికల్, డౌట్ పడేవాడు, కరెక్ట్ కదా, సినోనిమ్ అడుగుతున్నాడు కదా. స్కెప్టికల్, సినికల్, అగ్నోస్టిక్, స్కెప్టికల్, agnostic, right. Answer is Bombay. Let's move on to the next question. Question number 78, right sir? Yeah, select the most appropriate antonym of the given word feud. 4 options: gross, peril, harmony, vigor. Yeah, is there any feud between us? No sir, there is no feud sir. Feud ante kotlata, kalesham, kalaham, అదే అంటారు. మన మధ్యలో ఏదైనా కొట్లాట ఉందా? ఫ్యూడ్ అంటే ఫైటు, క్వారల్లు, స్కిర్మిష్, రైట్, టసలు, ఆల్టర్కేషను, క్వారలు, ఫైట్, స్క్వాబల్, క్లాష్. దీనికి యాంటోనిమ్ కావాలి. గ్రాస్ అంటే ఏంటి? గ్రాస్ అంటే ఐ వాంట్ టు పర్చేజ్ ఇన్ గ్రాస్ అంటే పూర్తిగా కొనేస్తా, అంటే కంప్లీట్ టు హోల్ అంటారు. ఇంకో గ్రాస్ నెగ్లిజెన్స్ అంటారు, అంటే కనిపించే నెగ్లిజెన్స్, అసలు క్షమించరాని నెగ్లిజెన్స్ అంట. దాన్ని ఫ్లాగ్రెంట్, బ్లాటెంట్. ఫ్లాగ్రెంట్, బ్లాటెంట్. గ్రాస్ అంటే టోటల్.
Peril. You all know the perils of smoking. You all know the perils of eating junk food. Perils are nothing but dangers. Peril is nothing but hazardous, hazard. Perils are nothing but difficulties. Something which is pernicious. Jeopardy. Danger, hazard, jeopardy. Yeah. Well, you can see there is a lot of harmony in the classroom today. The boys are not having any type of feud with the girls, and the girls are not having any type of squabble with the boys. There's a lot of harmony, means friendship, unity, amity, friendliness. Harmony is nothing but peace, concord, unity, amity. Amity. Yeah, vigor. Yeah, definitely. If at all, if you don't have vigor, you will not be able to write SSC CGL. You have to have lots of potential, stamina, robustness, strength, energy. Definitely, you should have that vigor. You have that vigor, you can win any match. You have that vigor, you can write any competitive exam. So, vigor is nothing but strength, stamina, robustness, vitality, vivacity. Right, it's a beautiful word. Now tell me the antonym of the word feud. What is the antonym of the word feud? So feud ante gross vastunda, peril vastunda raadu. Kotlata, quarrel, quarrel ka opposite friendship. Friendship unda, amity ante friendship, unity ante friendship, peace ante friendship. Vigor is wrong, sir. Right? So feud is equal to harmony. Question number 79. It will have detrimental effects on the healing process. Yeah, ఏదైతే దెబ్బ తాగిందో, ఏదైతే హీలింగ్ ప్రాసెస్ నడుస్తుందో దానిపైన ఇది నెగటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. మరి ఏమి ఇస్తుందో చూద్దాం. ఇట్ విల్ హ్యావ్ డెట్రిమెంటల్ ఎఫెక్ట్స్ ఆన్ ద హీలింగ్ ప్రాసెస్. డెట్రిమెంటల్ అంటే ఏంటి? ఇన్సిడియస్, నాస్టీ, బెనైన్, పెయిన్ఫుల్. చక్కటి క్వశ్చన్ అండి. డెట్రిమెంటల్ అనే వర్డ్ నా ప్రీవియస్ మాక్ ఎగ్జామ్స్లో ఎన్నోసార్లు మీకు నేర్పించాను సార్. So definitely smoking is detrimental for your health. Eating lots and lots of what you called samosas and kachoris is detrimental for your health. Detrimental anangane harmful, injurious, deleterious, pernicious, insidious. Yes, right sir. Detrimental is harmful, deleterious, inimical, injurious. I have used the word insidious. Attisaddam sir. Inimical. Insidious, nasty, benign and painful. What do you mean by insidious? This virus is very, very insidious. What is this virus? This virus is COVID virus. COVID virus is very, very insidious. Insidious అంటే స్లోగా పాకుతుందన్నమాట. అంటే స్లోగా వెళ్తుంది, స్టెల్తీగా వెళ్తుంది, కన్సీల్డ్గా వెళ్తుంది. దట్ ఈస్ సంథింగ్ స్నీకీ. వెరీ వెరీ హార్మ్ఫుల్, వెరీ వెరీ డెట్రిమెంటల్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సీడియస్ అంటే ఏదైతే నెగటివ్ థింగ్స్ స్లోగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ద వైరస్ ఇస్ వెరీ ఇన్సీడియస్ అంటున్నా. స్నీకీ, స్టెల్తీ, హార్మ్ఫుల్, deceitful. Yeah, come on, I don't love you this nasty talk. Yes, the burger which I ate yesterday was very nasty. Awful, dreadful. Awful, dreadful, dangerous, unpleasant. Nasty is unpleasant, awful, dreadful, terrible. Yeah, your smile is very benign. Benign అంటే ఏంటి? చాలా బాగుంది, ఎవ్వరికి హాని చెయ్యదు, హార్మ్లెస్. Benign is nothing but kind. Benign is nothing but friendly. Benign is nothing but మీకు వచ్చిన వర్డ్స్ amiable, amicable, amiable, genial, congenial. Benign is kind, friendly, amiable, congenial. The last and final option here is baneful. What do you mean by baneful? Baneful is nothing but one which is very horrible, deadly, dangerous, deleterious, detrimental, harmful.
హార్మ్ఫుల్, పర్నీషియస్, మ్యాలిగ్నెంట్ అనే కొత్త వర్డ్ని యాడ్ చేసిన. స్టార్ వర్డ్ ఆఫ్ ద డే. చక్కగా మీ పుస్తకాల్లో రాసుకోండి. అద్భుతమైన వర్డ్స్ నేను మీకు ఈ యొక్క మాక్ టెస్ట్, ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ 8లో ఇచ్చాను అనమాట. డెట్రిమెంటల్ కి ఆపోజిట్. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఫర్ ద వర్డ్ డెట్రిమెంటల్? డెట్రిమెంటల్ అంటే డేంజరస్ సార్. సో డేంజరస్కి ఆపోజిట్ ఇది సినోనిమ్ అయిపోయింది. ఇది పనికిరాదు. అన్ప్లెజెంట్, హారిబుల్ కూడా పనికిరాదు. కైండ్, హార్మ్ఫుల్, కైండ్, రైట్. పెయిన్ఫుల్, పనికిరాదు. సో ఆన్సర్ ఇస్ బెనైన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. సో కమ్ ఆన్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 80. Go through the roof. Yeah, nowadays the prices of vegetables are going through the roof. During Diwali, the prices of crackers go through the roof. And you can see almost all the prices of essential commodities are going through the roof. Yeah, and especially I am concentrating on school fees of 7th class students and 6th class students in international schools. They are going through the roof. Going through the roof ante enti something which increases షార్ప్లీ, సడన్లీ అండ్ ర్యాపిడ్లీ. సడన్గా, ర్యాపిడ్గా ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో దాన్ని గోయింగ్ త్రూ ద రూఫ్. ఇంకో మీనింగ్ గోయింగ్ త్రూ ద రూఫ్ అంటే గుడ్ గెట్ యాంగ్రీ. వెన్ మై ఫాదర్ విల్ కమ్ టు నో దట్ ఐ హ్యావ్ బ్రోకన్ హిస్ స్పెక్టకల్స్, హిస్ యాంగర్ విల్ గో త్రూ ద రూఫ్. అబ్సల్యూట్లీ. సో గో త్రూ ద రూఫ్ అంటే ఏంటి చూడండి సార్. క్రాకర్ షాప్స్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఎవ్వరు లేరు సార్ క్రాకర్స్ కొనే. ఎందుకంటే ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయారు. కొనే ఓపిక, సోమత రెండు లేవు సార్. సో టు ఇంక్రీజ్ సడన్లీ అండ్ షార్ప్లీ, అంతే కదా. మామూలుగా దీవాళీ పండగకి అందరు వెయిట్ చేస్తూ ఉంటారు, క్రాకర్స్ కొనాలనుకుంటారు. కానీ ప్రైజెస్ ఎంత ఎక్కువైపోయినాయి అంటే షాప్స్ అన్నీ పెట్టారు, చాలా చక్కగా పెట్టారు, ఇమాక్యులేట్గా పెట్టారు, కానీ కొనేవాడు ఎవ్వడు లేడు సార్. When fuel prices went through the roof last month, many people switched to public transport. Fuel prices అని చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అన్నమాట. అందుకనే ఈ మనుషులు ఎవరికైతే 2 వీలర్స్ 4 వీలర్స్ ఉండేనో వాళ్ళు బస్సెస్ పట్టుకొని మెట్రోలో పోతున్నారు అనమాట. రైజ్ వెరీ హై, అబ్సల్యూట్లీ రైట్. బీ వెరీ హ్యాపీ, నో. ఫైండ్ అ సీక్రెట్ రూట్, నో. ఫాల్ డౌన్ ఫ్లాట్, నో. సో ఫెంటాస్టిక్ సార్, ఈజీ ఇడియం. Go that extra mile. Wonderful. Go that extra mile. Yes, absolutely. If you want to get income tax inspector's post, you have to go that extra mile. Extra mile ante enti? To make tremendous effort to achieve something. To make diligent effort to achieve something. అందరూ కష్టపడేలా మీరు కూడా కష్టపడుతున్నారు అంటే మీకు CGL వచ్చే ఛాన్సెస్ మాత్రం 70%. కానీ ఎప్పుడైతే వాళ్ళకంట ఎక్కువ కృషి చేస్తారో, నిరంతరంగా అభ్యాసం చేస్తారో, అప్పుడు మీకు CGL వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. బికాస్ యు ఆర్ గోయింగ్ దట్ ఎక్స్ట్రా మైల్. ద ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈస్ గోయింగ్ దట్ ఎక్స్ట్రా మైల్ టు మేక్ ఇండియా ఎ సూపర్ పవర్. Your parents are going that extra mile so that you can study in an international school. The educators of Everest Coaching Point are going that extra mile so that you can get government job. Means to work hard. Extra mile is nothing but రాత్రి చదువుకుంటున్నా. యాక్చువల్ టైమింగ్స్ ఏంటంటే 9 o'clock దాకా చదువుకొని పండుకోవాలి. కానీ ఆయనకు ఒక సంకల్పం మైండ్లో ఉందన్నమాట, నేను క్లాస్లో ఫస్ట్ రావాలని. ఆయన 12 PM 1 PM దాకా కష్టపడుతున్నాడు అంటే ఎక్స్ట్రా పనిచేస్తున్నాడు. బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్. టు టేక్ అ లాంగర్ రూట్, నో. To work harder than expected, 100% right. To quit a task midway, no. To run extra to achieve your goal, running తో సంబంధమే లేదు, కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టాడు అనమాట. సో ఆన్సర్ ఏంటి? టు వర్క్ హార్డర్ దాన్ ఎక్స్పెక్టెడ్. మేక్ ఎ స్పెషల్ ఎఫర్ట్ టు అచీవ్ సంథింగ్. I discovered that going that extra mile has always been the hallmark of success. Yeah, absolutely right. Successful people ని కనుక మీరు చాలా మైక్రో అనాలిసిస్ చేస్తే వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడ్డారు సార్. దే హ్యావ్ ఆల్రెడీ gone that extra mile. They always try to go for extra mile. That is why they are successful people. So extra mile is nothing but to put special efforts to achieve something. Yeah, this is a wonderful, what you call, cloze test. Let's see the cloze test. Question number 82. King Priam of Troy was old and weak,
but his son Hector was dash and noble young man. Hector has sensed that when his brother had brought Helen to Troy, he dashed that he must fight for his family, but dashed the circumstances that had set hero against hero. The dash warriors on the Trojan side were Achilles, Aeneas, and Agamemnon. Yeah, this is మంచి స్టోరీ అండి. ఆల్రెడీ మనం వినున్నాము, చాలామంది నవల్స్ చదువుతారు. నవల్స్ ఎవరికైతే చదివే అలవాటు ఉందో వాళ్ళకి తెలుసు అన్నమాట ట్రోజన్ వార్ గురించి. సో ఇందులో చక్కగా చెప్తున్నాడు, ఈజీ ఇది కూడా. కింగ్ ప్రియం ఆఫ్ ట్రాయ్ వాజ్ ఓల్డ్, చాలా ఓల్డ్ వీక్ అయిపోయాడు, కానీ వాళ్ళ సన్ను మాత్రం చాలా బలశాలి అనమాట, చాలా శూరవీరుడు అనమాట. ఆయనకు ముందే తెలిసిపోయింది ఏదో ఒకటి జరగబోతుంది అనమాట, ఏదో ఒకటి చాలా డేంజరస్గా జరగబోతుంది. ఎందుకంటే ఏ రోజైతే వాళ్ళ బ్రదరు హెలన్ని ట్రాయ్కి తీసుకొచ్చాడో అప్పుడే ఆయనకు తెలిసిపోయింది అనమాట, ఏదో సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆయనకు తెలుసు అనమాట, హీ హ్యాస్ టు ఫైట్ ఫర్ హిస్ ఫ్యామిలీ, హీ హ్యాస్ టు సేఫ్ గార్డ్ హిస్ ఫ్యామిలీ, హీ హ్యాస్ టు డూ సంథింగ్ సో దట్ హీ కెన్ సెక్యూర్ హిస్ ఫ్యామిలీ. కానీ ఆయన మనుషులో ఒకలాంటి బాధ పీడిచ్చేస్తుంది అనమాట. అయ్యో, ఒక హీరో ఇంకో హీరో అనమాట, ఎవరో కాదు వాళ్ళ బ్రదరే ఆయనతో ఫైట్ చేస్తున్నాడు అనమాట. ఇద్దరు చాలా బలశాలీలు అనమాట, ఇద్దరు చాలా ఫేమస్ అనమాట. సో మనసులో అయ్యో మా వాళ్ళతో నేను కొట్లాడాలనేసి ఆ బాధ అనేది అతనికి చాలా బాధ పెట్టేస్తుంది అనమాట. సర్కమ్స్టాన్సెస్ దట్ హ్యాడ్ సెట్ హీరో అగేన్స్ట్ హీరో. ద డాష్ వారియర్స్, ఎవరైతే వారియర్స్ ట్రోజన్ సైడ్ ఉన్నారో మీ అందరికీ తెలుసు, ఈ మూడు పాత్రలు చాలా అక్లెయిమ్డ్ అండ్ ఇలస్ట్రియస్ పాత్రలు అనమాట. అఖిలస్, అనియస్ అండ్ ఆగమెమ్నన్. ఓకే, రైట్. కింగ్ ప్రియం of Troy was old and weak, but his son Hector was a dash, was timid అంటే పిరికి అని మీకు ఇప్పుడే చెప్పాను కదా, నేను రాయను సార్, టైం వేస్ట్ అయింది. timid అంటే వన్ హూ ఈస్ timorous, pusillanimous, coward, dastardly, craven. ఎస్. feeble అంటే frail, weak, ఒక్కొక్క వర్డ్ రాస్తా, రైట్. frail, feeble. సో వాళ్ళ సన్ ఫ్రెయిలా కాదు, టిమ్మిడా కాదు, valiant. ఎస్, he is very bold, courageous, one who is having lots of courage. Meek is nothing but submissive. So answer is 100% వాళ్ళ కొడుకు అనేవాడు శూరవీరుడు అనమాట. సో హెక్టర్ వాజ్ వాలియంట్ అండ్ నోబుల్ యంగ్ మ్యాన్. హెక్టర్ has sensed limit when his brother sensed danger. yes, ఇప్పుడే చెప్పాను కదా, హెక్టర్కి తెలిసిపోయింది ఏదో ఒకటి నెగిటివ్ జరగబోతుంది, ఏదో ఒకటి something very bad is going to happen. Something very bad is nothing but danger. Climax, last part ఏదైతే చాలా ఇంట్రెస్టింగ్, చాలా పజిలింగ్గా ఉంది, కల్మినేషన్ని క్లైమాక్స్ అంటారు. వార్నింగ్ కూడా కాదనమాట. సో హెక్టర్ has sensed danger when his brother had brought Helen to Troy. He dashed that he must fight for his family. yes, he was knowing. అవసరం లేదు సార్, పాస్ట్ కంటిన్యూస్. నో V1, ఇది పాస్ట్ కంటిన్యూస్ సార్, అవసరం లేదు. నో V1 అవసరం లేదు, టోటల్ పారా అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. సో హీ న్యూ దట్ V2, he knew that he must fight for his family, but dashed the circumstances that had set hero against hero. But find the circumstances, cried the circumstances, wept the rude. చాలా హార్డ్ క్వశ్చన్ అండి, చాలా హార్డ్ క్వశ్చన్. వాడు మూడు మనకి ఈజీ ఇచ్చి, ఒకటి ఫైండ్ అంటే ఏంటి, మౌన్. ఎప్పుడైతే విరహంలో మనం ఏడుస్తామో, విరహం, మన మదర్ కానీ నాన్నగారు కానీ లవ్వర్ కానీ వాళ్ళు ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోతారో అప్పుడు మనం వాళ్ళని గుర్తు చేస్తూ ఏడుస్తాం. స్పెషల్ లవర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, పేరెంట్స్ ఎందుకులే కానీ. వాళ్ళ విరహంలో ఏడవడం అనేది మౌన్. క్రైడ్ అంటే ఏడవడం, వెప్ట్ అన్న ఏడవడం. రూడ్ అంటే లామెంట్ సార్, లామెంట్ అంటే పరిస్థితుల్ని చూసి ఏడవడం. ఇప్పుడు ప్రస్తుతము హెక్టర్ ఎందుకు ఏడుస్తున్నాడు సార్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందనా? నో సార్. సో ఇక్కడ ఫైండ్ అనే వర్డ్ రాదు సార్. చాలా చక్కటి హార్డ్ వర్డ్స్ అనమాట, దే ఆర్ వెరీ హార్డ్ వర్డ్స్ అనమాట. రూడ్ ఈజ్ నథింగ్ బట్, అక్కడ మౌనించడం అంటే శోకించడం అనమాట, ఇక్కడ చాలా బాధపడడం.
ఆయన బాధపడుతున్నాడు అనమాట. చూసుకోండి మీరు గూగుల్ సెర్చ్ చేసుకొని, రెండిటికి మీనింగ్ మౌను లామెంటే ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఆ పైండ్ మీనింగ్ అంటే ఎప్పుడైనా విరహంలో ఏడవడం, ఇక్కడ పరిస్థితుల్ని చూసి ఏడవడం. చాలా కష్టమైన క్వశ్చన్ సార్. రైట్. బట్ హిస్ ఫ్యామిలీ but find the circumstances that has set hero against hero, the dash warriors, the highest warriors antama, the absolute warriors antama, the maximum warriors antama, the main warriors antama. Yes, principal ante main warriors, highest warriors anamu, absolute warriors anamu, maximum. Principal warriors ante main warriors, the main warriors on the Trojan side were Achilles, Aeneas and Agamemnon. Super ga easy ga ఆన్సర్ చేసేసాం అనమాట. విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ హౌస్ టు హౌస్ సర్వే వాజ్ డాష్ కండక్టెడ్ టు రిజిస్టర్ మోర్ దెన్ 17 crore ఓటర్స్. గవర్నమెంట్ అనేది ఒక సర్వే కండక్ట్ చేసిందనమాట. ఇంటింటికి సర్వే చేసిందనమాట. ఇంటింటికి వచ్చారనమాట. సో దట్ 17 crore ఓటర్స్ని ఓటర్ లిస్ట్లో యాడ్ చేశారు. ఏ హౌస్ టు హౌస్ సర్వే వాజ్ వియరీలీ కండక్టెడా? వియరీలీ ఏంది కండక్ట్ అయితే సార్, పంచువలీ కండక్టెడా, మెటిక్యులస్లీ కండక్టెడా, ఫర్మ్లీ? ఫస్ట్ వియరీలీ అంటే ఏంటి? టయర్డ్, ఫెటీగ్, డాగ్ టయర్డ్, జెట్ లాగ్, ఇండోలెంట్, స్లగ్గిష్, లాంగ్విడ్. సో ఇదైతే కాదు. పంక్చువలీ అంటే ఏంటి? ఆన్ టైమ్, బ్యాంగ్ ఆన్, ప్రాంప్ట్. పంక్చువలీ ఇస్ ప్రాంప్ట్, ఆన్ టైమ్, exactly, sharp. The train punctually arrived at the station. Meticulously ante enti? Sedulously, conscientiously, meticulously, carefully. Chala rigorous ga work chesam kada. Rigorously, scrupulously, scrupulous, rigorous. Right. I firmly believe that you can pass SSC CGL if you work hard. Firmly is nothing but solidly, strongly, rigidly. Firmly, strongly, rigidly. సో ఇప్పుడు చెప్పండి, సర్వే అనేది ఇంటింటికి జరిపారు కదా, అది ఎలా ఉంది ఆ సర్వే? పంక్చువలీ అంటారా? నో. చాలా కేర్ఫుల్గా, చాలా హార్డ్గా, చాలా అనలైజ్డ్ వేలో, చాలా రిగరస్గా, చాలా ప్రిసైజ్గా చేశారనమాట. సో మెటిక్యులస్లీ ఇస్ ద right answer. A house to house survey was meticulously conducted to register more than 17 crore voters. Yeah, spelling mistake. Chala important question. Cheppandi spelling mistake edi undo. Right. Discrepancy. Discrepancy. Spelling enti? DISCREPANCY. There is a lot of discrepancy in your essay. When I compare them with the notes, there is a lot of discrepancy in my account book when I compare with your account book. అంటే చాలా లోపాలు ఉన్నాయి, మిస్మ్యాచ్లు ఉన్నాయి, ఇన్కన్సిస్టెన్స్ ఉన్నాయి, షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, డీవియేషన్స్ ఉన్నాయి, డైగ్రెషన్స్ ఉన్నాయి. Discrepancies. So spelling is DISCREPANCY. Variation, deviation, mismatch and disparity. So ఇది కాదు, ఇది కాదు, ఇది గడ్డి. డిస్క్రిపెన్సీస్ అంటే తప్పులమ్మా, మిస్మ్యాచ్లు ఉన్నాయన్నమాట. నా అకౌంట్ బుక్లో టోటల్ ఏమో 1037 రూపీస్ చూస్తుంది, అదే నీ అకౌంట్ బుక్లో టోటల్ అనేది 1011 రూపీస్ చూపిస్తుంది. సో నిజంగా రెండు బుక్లో డిస్క్రిపెన్సీస్ ఉన్నది, వేరియేషన్ ఉంది, మిస్ మ్యాచ్ అనేది ఉందన్నమాట. క్వశ్చన్ నంబర్ వాట్ యు కాల్ 89. సో దిస్ ఇస్ వాట్ యు కాల్ fill in the blank. Let's see the question. 89. Question number 89. My heart fills with anger when I see disciples of self-claimed gods dash before them. So ఈ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ కానీ సెల్ఫ్ క్లెయిమ్డ్ గాడ్స్ చాలామంది ఎక్కువ ఇండియాలో వాళ్ళనే డిక్లేర్ చేసుకుంటారనమాట. నేను దేవుణ్ణని, నేను పెద్ద గురువునని, నా అంతటి వాడు లేడని వాళ్ళే డిక్లేర్ చేసేసుకుంటారు. దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే సెల్ఫ్ క్లెయిమ్డ్ గాడ్స్ ఆర్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ గాడ్స్.
చాలామంది చూస్తూ ఉంటారు నకిలీ సాధువులు కదా, వాళ్ళు మేమే దేవుడు అని చెప్తా ఉంటారు. సో అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు న్యూస్ పేపర్లో చదువుంటారు, టీవీలో చూసుంటారు అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళ శిష్యులు వాళ్ళ ముందు ఉమ్మడం కానీ, స్వింగ్ అవ్వడం కానీ, ప్రోస్ట్రేట్ అంటే సాష్టాంగ ప్రణామాలు చేయడం కానీ, స్లీపింగ్, సో డెఫినెట్లీ ఆన్సర్ అయితే వచ్చేసింది అనమాట. మై హార్ట్ ఫిల్స్ విత్ యాంగర్ వెన్ ఐ సీ డిసైపుల్స్, శిష్యులు అనమాట, సెల్ఫ్ క్లెయిమ్డ్ ఆర్ ప్రొక్లెయిమ్డ్ గాడ్స్ బిఫోర్ దమ్. స్పిట్టింగ్ అంటే ఏంటి? ఉమ్ము ఉంచడం, ఎజెంక్టింగ్ అవుట్ సలైవా. స్వింగింగ్ అంటే ఏంటి? టు అండ్ ఫ్రో, ఆసిలేట్ అవ్వడం, వేవ్ అవ్వడం, వేవరింగ్, వేవ్, ఆసిలేట్. ప్రోస్టేటింగ్, ఎస్, నీల్ డౌన్, నీల్ డౌన్, కింద బో డౌన్, నీల్ డౌన్ అనొచ్చు, బో డౌన్ అనొచ్చు. బెస్ట్ వర్డ్ ఈజ్ జెనుఫ్లెక్షన్. నీల్ డౌన్, బో డౌన్, జెనుఫ్లెక్షన్. స్లీపింగ్ అంటే పడుకోవడం అనమాట, రెక్లైన్, నాప్, క్యాట్ నాప్, డోజు. మధ్యాహ్నం పూట చిన్న పడుకునేదాన్ని క్యాట్ నాప్ అనొచ్చు, సీస్టా అనొచ్చు. సో మై హార్ట్ ఫిల్స్ విత్ యాంగర్ వెన్ ఐ సీ డిసైపుల్స్ ఆఫ్ సెల్ఫ్ క్లెయిమ్డ్ గాడ్ స్పిట్టింగ్ రాదు, స్వింగింగ్ రాదు, ప్రోస్టేటింగ్ ఎస్. ఎప్పుడైతే వాళ్ళు ముందు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వాళ్ళని ఎక్కువగా ఆదరిస్తూ వాళ్ళనే దేవుడిగా నమ్ముతూ ఉంటారో అప్పుడు నాకు చాలా కోపం వస్తుందన్నమాట. సో చాలా మంచి వర్డ్ అండి. క్వశ్చన్ ఈజీయే కానీ వర్డ్ ప్రోస్టేట్ అనేది ఆల్మోస్ట్ 90-80% వాళ్ళకి రాదు సార్. మంచి రివిజన్ కనుక చేసుంటే రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ దట్ ఈజ్ మై పర్సెప్షన్, దట్ ఈజ్ మై అనాలిసిస్. పారాజంబుల్స్ అండి. It consists of a terracotta army of approximately 8,000 life-sized men and horses. Each of the horses and men is individually sculpted by a 3-inch thick terracotta clay and looks unique. Ugandi was the founder of the Qin dynasty and was the first ruler of unified China in 2021 BC. His mausoleum was recently discovered in the 1974 by Chinese peasants who were drilling a well. Yeah. సో నేను ఎప్పుడు మీకు పారాజంబుల్స్ చెప్పేటప్పుడు నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ స్పాట్ చేయమంటాను. సో డెఫినెట్లీ ఆ రూల్ని ఫాలో అవ్వచ్చు మీరు. ఇక్కడ ఇట్తో స్టార్ట్ అవ్వదు, ఈచ్తో స్టార్ట్ అవ్వదు, పేరు అనమాట, చైనీస్ నేమ్. హూన్ షీ వాండి. మౌసోలియం అంటే ఒక టైప్ ఆఫ్ వాటికి చచ్చిపోయిన తర్వాత తయారు చేస్తారు, టూంబ్ అనొచ్చు. మృత్యుస్థల్ అంటే ఎక్కడైతే చచ్చిపోయిన తర్వాత టూంబ్ తయారు చేస్తారో దాన్ని మౌసోలియం అంటారు అనమాట. సో డెఫినెట్లీ స్టార్ట్ అయ్యేది సీతోనే. సీతో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ మనం ఇంకా వెతకాల్సిందే. షీ హోంగ్డి was a founder of Qin dynasty and was the first ruler of unified China in 2021 BC. Right. His mausoleum was recently discovered in 1974 by Chinese peasants who were, Chinese peasants ఎవరైతే అప్పుడు వెల్ తవ్వుతుండేనో అప్పుడు అతని యొక్క మ్యూసోలియం అనేది వాళ్ళు కనుక్కున్నారు, కనపడ్డది, డిస్కవర్ చేశారనమాట. సో నాకు కావాల్సిన నా మ్యాండేటరీ పేరు నాకు దొరికిపోయింది. ఏంటంటే సిడి. సిడితో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? సిఏతో తీసేయండి, సిఏతో తీసేయండి, సిబితో. సిడిఏబి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, దాని తర్వాత కరెక్టా కాదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. దొరికిన తర్వాత ఏంది? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టెర్రకోటా ఆర్మీ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 8,000 లైఫ్ సైజ్డ్ మెన్. చనిపోయేటప్పుడు టూమ్ కట్టారు, ఆ టూమ్లో 8,000 లైఫ్ సైజ్డ్ మెన్ అంటే ఆల్మోస్ట్ ఒరిజినల్ మెన్ అనమాట. మెన్ అండ్ హార్సెస్ అవి టెర్రకోటాతో తయారు చేశారనమాట. ఈచ్ ఆఫ్ ద హార్సెస్ అండ్ మెన్ ఈజ్ ఇండివిజువల్లీ స్కల్ప్టెడ్ బై 3-inch thick terracotta clay and looks very special, looks very unique. సో చాలా ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే మనకి మన మ్యాండేటరీ పేరు దొరికిపోయింది, సిడి. సో ఆన్సర్ ఈజ్ సిడిఏబి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 91, రైట్. ఇండియా has been a land
and the learned man has been held in higher esteem of learning through the ages, but in the sense that learning has always been very highly valued, not indeed in the sense that education has been universal, than the warrior or the administrator. Okay, fine, అర్థమైందనమాట. ఇండియా హ్యాస్ బీన్ అ ల్యాండ్ తర్వాత కంజంక్షన్ వస్తుందా? రాదు. అంటే పీతోన్ వచ్చే ఆప్షన్ సేమ్. ఇండియా హ్యాస్ బీన్ అ ల్యాండ్ అండ్ ద లెర్న్డ్ మ్యాన్ వస్తుందా? రాదు. అయితే పీతోన్ ఆప్షన్ ది. ఇండియా హ్యాస్ బీన్ అ ల్యాండ్ ఆఫ్ లెర్నింగ్ త్రూ. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్గా మ్యాచ్ అయిందనమాట. సో క్యూతో ఉన్న ఆప్షన్ ఒకటే దొరికిపోయిందనమాట ఆన్సరు. ఇండియా హ్యాస్ బీన్ అ ల్యాండ్ ఆఫ్ లెర్నింగ్ త్రూ ఏజెస్. కొన్ని శతాబ్దుల నుంచి ఇండియా అనేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అనమాట. దేనికోసం? ఎడ్యుకేషన్ కోసం, లెర్నింగ్ కోసం. ఎస్, ఇండియా హ్యాస్ బీన్ అ ల్యాండ్ ఆఫ్ లెర్నింగ్ త్రూ ఏజెస్. దాని తర్వాత ఏంటి? నాట్ ఇండీడ్ ఇన్ ద సెన్స్ దట్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ యూనివర్సల్. యా, ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్ ఉండాలా దానికోసం ఫేమస్ కాదు, బట్ ఇన్ ద సెన్స్ దట్ లెర్నింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ హైలీ వాల్యూడ్. యా, ఎందుకు ఫేమస్ అంటే ఇండియాలో నేర్చుకోవడము, నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా భావించారనమాట. సో బట్ ఇన్ ద సెన్స్ దట్ లెర్నింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ హైలీ వాల్యూడ్ అండ్ ద లెర్న్డ్ మ్యాన్ హ్యాస్ ఆల్వేస్ హెల్డ్ ఇన్ హయ్యర్ ఎస్టీమ్. ఎస్, ఇండియాలో అందరికంటే ఎక్కువ ప్రయారిటీని ఇచ్చేది, ఎక్కువ వాట్ యు కాల్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఒక లెర్న్డ్ పర్సన్ని చాలా హై ఎస్టీమ్లో చూస్తారు, చాలా ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు వెన్ కంపేర్ టు ఎ వారియర్ ఆర్ ద అడ్మినిస్ట్రేటర్. చక్కగా నాకు దొరికింది. నా క్లూ వర్డ్ ఏంటి? నా ట్రిగర్ వర్డ్ ఏంటి? ఇండియా హ్యాస్ బీన్ ఎ ల్యాండ్ ఆఫ్ లెర్నింగ్ త్రూ ద ఏజెస్, నాట్ ఇండీడ్ ఇన్ ద సెన్స్ దట్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ యూనివర్సల్, బట్ ఇన్ ద సెన్స్ దట్ లెర్నింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ హైలీ వాల్యూడ్ అండ్ ద లెర్న్డ్ మ్యాన్ హ్యాస్ బీన్ హెల్డ్ ఇన్ హయ్యర్ ఎస్టీమ్ దెన్ ద వారియర్ ఆర్ ద అడ్మినిస్ట్రేటర్. సూపర్ అండి, ఈజీ వన్, గుడ్ వన్, ఫెంటాస్టిక్ వన్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Question number 92. Select the option that expresses the given sentence in indirect speech. Whom did you see at the shopping mall today? I asked my daughter. Whom did you see at the shopping mall today? I asked my daughter. I asked my daughter. Interrogative sentence ఏమైపోతుంది? Assertive sentence గా మారిపోతుంది. Reporting verb ఏముంది? asked గానే ఉంది. So I asked my daughter who she had seen at the shopping mall today. టుడే మారిపోతుంది, దట్ డేగా మారిపోతుంది. ఇక్కడ టుడే గానే ఉంది కాబట్టి ఫస్ట్ నేను దీన్ని ఎలిమినేట్ చేసేస్తాను సార్. రైటా? ఫస్ట్ ఐ విల్ ట్రై టు ఎలిమినేట్ దట్ అనమాట. ఓకే, ఐ ఆస్క్డ్ మై డాటర్ దట్ హూమ్ డిడ్ షీ సా. డిడ్గానే ఉందన్నమాట. టెన్స్ అనేది చేంజ్ అవ్వలేదు. టెన్స్ డిడ్ నాట్ చేంజ్. టెన్స్ did not change. సో దీన్ని నేను ఎలిమినేట్ చేసేస్తా. దట్ డేగా మారింది కానీ ఐ ఆస్క్డ్ మై డాటర్ దట్ హూమ్ షీ సా. డిడ్ అంటేనే V2, సా అయినా V2. సో దీన్ని నేను ఎలిమినేట్ చేసేస్తా. ఇక్కడ కూడా టెన్స్ చేంజ్ అవ్వలేదు. ఐ ఆస్క్డ్ మై డాటర్ హూమ్ డిడ్ యూ సీ. డిడ్ యూ సీ అన్నప్పుడు అక్కడ డాటర్ ఫెమినైన్ చెందా? షీ హ్యాడ్ సీన్. హూమ్ she had seen at the shopping mall today will become that day. Absolutely right అండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే అక్కడ మనకి టెన్స్ అనేది చాలా చక్కగా సింపుల్ పాస్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోయింది అనమాట. రైట్ సార్? ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉందన్నమాట. ఇస్ V2 అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోయింది. హ్యాడ్ ప్లస్ V3 అయిపోయింది. సో ఆన్సర్ ఈస్ డి. ఐ ఆస్క్డ్ మై డాటర్ whom she had seen. had plus V3 ఉంది కదా. see, saw, seen. Question number what you call 93. A sudden and violent change or upheaval. Sudden గా చాలా violent గా వచ్చే చేంజ్ ని ఏమంటారు? ట్రాంక్విలిటీ అంటారా? సెరెనిటీ అంటారా? ఈక్వానిమిటీ అంటారా? టర్బులెన్స్ అంటారా? Tranquility. There is lot of tranquility when I go to my hometown. My hometown is famous for its tranquility because I stay in Ooty. Tranquility, it's prashantata. Swargamla untundi place. Tranquility, serenity, calmness,
ఇవన్నీ చాలా చక్కటి వర్డ్స్ అనమాట. సెరెనిటీ, కామ్నిటీ, ట్రాంక్విలిటీ, రైట్, పీస్ అనొచ్చు, యా, ట్రాంక్విలిటీ అయినా సెరెనిటీ అయినా సేమ్ సార్. మనిషి కామ్గా ఉంటే ఏమైపోతుంది? సో మంచి వర్డ్స్ ఇక్కడ అవే రాసిన వర్డ్స్ మళ్ళీ రాయొద్దని అప్లాంబ్ అని రాయొచ్చు. అదే మనిషి కామ్గా ఉన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? ఎస్, హీఈస్ కూల్ పర్సన్, కూల్ యాజ్ కుకుంబర్, సాంగ్ ఫ్రాయిడ్, ఫ్లెగ్మాటిక్, రైట్ సార్? సాంగ్ ఫ్రాయిడ్, ఫ్లెగ్మాటిక్, అప్లాంబ్, పాయిస్. Equanimity, beautiful word. Again, you have to learn. What is equanimity? Means one who is a very, very decent person, one who is very composed person, cool person. Ippude cheppa, sang Freud, phlegmatic, cool as cucumber. Sang Freud, phlegmatic, ataraxy, beautiful word. టర్బులెన్స్, యా, ఏరోప్లేన్ ఎప్పుడైతే ఎగురుతుందో మధ్యలో ఒక్కొక్కసారి టర్బులెన్స్ వస్తుందన్నమాట. దాన్ని డిస్రప్షన్ అంటారు, దాన్ని టర్మాయిల్ అంటారు, కియోస్ అంటారు, పాండిమోనియం అనొచ్చు, డిస్టర్బెన్స్ అనొచ్చు. ఆ టర్బులెన్స్ మామూలుగా ఎప్పుడైతే విండ్ చాలా ఎక్కువగా ఉంటుందో, దెన్ ద కెప్టెన్ సేస్ ద ఏరోప్లేన్ ఈజ్ నౌ ఎక్స్పీరియన్స్ అ బెట్ ఆఫ్ టర్బులెన్స్. ఐ రిక్వెస్ట్ యూ టు టైటన్ యువర్ seat belts, to fasten your seat belts. Tighten kanta fasten అనే వర్డ్ మంచిదని. టర్బులెన్స్ is nothing but a sort of chaos, disturbance, turmoil, disruption, upheaval. Super word. Now question number 93 ఏం అడుగుతుంది మనల్ని? One word substitute. A sudden and violent change or upheaval. 100% answer tranquility కాదు, serenity కాదు, equanimity మీద కాదు. Turbulence is the right answer, sir. Right, sir? Shall we move on to the next question? That is question number 94. Even after 60 years of independence, lakhs of people do not have beds to sleep. If you look at the sentence, ఈ sentence ని చక్కగా మీరు కనుక చూస్తే ఎక్కడ మిస్టేక్ లేనట్టే అనిపిస్తుంది. Even after 60 years of independence, okay, lakhs of people do not have beds to sleep. కానీ ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన రూల్ ఉందన్నమాట. ఏం రూల్ అంటే నేను మీకు చెప్తాను. I don't have bed to sleep on. I don't have a house to live in. I don't have a pen to write with. సో ఈ రూల్ ఏమంటుంది అంటే నౌన్ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ప్రిపోజిషన్. ఐ నీడ్ అ పెన్ టు రైట్ అని చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్తారు, కానీ విత్ అందరు మర్చిపోతారు. ఐ నీడ్ ఎ పెన్ టు రైట్ విత్. షీ వాంట్స్ ఎ చైర్ టు సిట్. ఇక్కడ దాకా అందరికి వచ్చు, కానీ ఆన్ ఎవరు యూజ్ చేయరు. హీ ఫౌండ్ అ బాక్స్ టు కీప్ థింగ్స్. అక్కడ దాకా అందరికి తెలుసు, ఇన్ ఎవరు రాయరు. సో ఈ వండర్ఫుల్ రూల్ అండి. నా రూల్ ఏం చెప్తుంది అంటే నౌన్ తర్వాత ఇన్ఫినిటివ్ తర్వాత ప్రిపోజిషన్. ఐ డోంట్ హ్యావ్ ఎ పెన్ టు రైట్ విత్, ఐ డోంట్ హ్యావ్ ఎ బెడ్ టు స్లీప్ ఆన్, ఐ డోంట్ హ్యావ్ ఎ హౌస్ టు లివ్ ఇన్, ఐ వాంట్ అ చైర్ టు సిట్ ఆన్. ఆన్ ఈజ్ రిక్వైర్డ్, విత్ ఈజ్ రిక్వైర్డ్. ఇన్ గోల్డెన్ రూల్ అండి, గోల్డెన్ రూల్. సో మిస్టేక్ అనేది what you call, even after 60 years of independence, lakhs of people do not have beds to sleep on. The answer is C, sir. ఈ రూల్ని చక్కగా మీ పుస్తకాల్లో రాసుకోండి సార్. వండర్ఫుల్ రూల్. నౌన్ ప్లస్ ఇన్ఫినిటివ్ ప్లస్ ప్రిపోజిషన్. దాన్ని పాజ్ చేసుకొని చక్కగా రాసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 95. While my parents talked to the visitor, I made tea in the kitchen. While my parents talked to the visitor, I made tea. ఎప్పుడైనా మీకు ఈ మ్యాజికల్ వర్డ్స్ కనిపించాయి అనుకోండి. ఏ మ్యాజికల్ వర్డ్స్? వెన్ కానీ, వైల్ కానీ, యాజ్ కానీ. అప్పుడు మీకు రెండు యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో పాస్ట్ కంటిన్యూస్, ఇంకోటేమో సింపుల్ పాస్ట్ అనమాట.
వైల్ మై పేరెంట్స్ టాక్ టు ద విజిటర్ ఐ మేడ్ టీ. ఇది సింపుల్ పాస్ట్ అండి, ఇది కరెక్ట్గానే ఉంది. ఇక్కడ ఏం రావాలా? పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? While my parents were talking to the visitors. While my parents were talking to the visitors. Yeah. ఒకటేమో past continuous, ఒకటేమో simple past or past simple. When I was sleeping, the phone rang. Rang is V2. ఇది past continuous. While, when తో యూజ్ చేసా. While she was reading, it started rain. Was reading, past continuous, started is V2. As they were walking, they saw a snake. Were walking is past continuous and saw is V2. Wonderful rule. ఇది కూడా ఒక మంచి గోల్డెన్ రూల్ అండి. చక్కటి గోల్డెన్ రూల్స్ చెప్తున్నాను మీకు ఈ మాక్లో. దయచేసి ఇవి గుర్తుపెట్టుకోండి. 100% మీ స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎక్కడ మీకు మిస్టేక్ అనేది కనిపించదు, రాదు. రైట్. A short section as of a book that leads to or explains the main part. Short section of a book that leads to or explain. అది ఒక మెయిన్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లేకపోతే మెయిన్ పార్ట్ యొక్క సారాంశం గురించి మనకి చెప్తుంది. ఆ షార్ట్స్ పార్ట్ ఏంటి? కన్క్లూజన్, పోస్ట్ స్క్రిప్ట్, పారాఫ్రేజింగ్, ఫార్వర్డ్. మంచి వర్డ్స్ అండి. కన్క్లూజన్ అంటే ఏంటి? అయిపోయింది. సంథింగ్ విచ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, finished, exhausted. Secession, culmination. Beautiful. అయిపోయిందండి. ఎండ్, ఫినిష్. స్టార్ వర్డ్ ఈ మాక్ ఎగ్జామ్లో మీరు నేర్చుకుంది ఏంటంటే సెసెషన్, కల్మినేషన్. పోస్ట్ స్క్రిప్ట్, మామూలుగా స్క్రిప్ట్ అయిన తర్వాత పిఎస్ అని చూస్తారనమాట. పోస్ట్ స్క్రిప్ట్ అంటే ఫుట్ నోట్. పోస్ట్ స్క్రిప్ట్ అంటే ఆఫ్టర్ థాట్, అపెండిక్స్. మంచి వర్డ్ అండి. ఇది కూడా గోల్డెన్ వర్డ్స్ మంచిగా. పారాఫ్రేజింగ్ అంటే మళ్ళీ రీరైట్, రీవర్డ్, రీకరెక్ట్. పారాఫ్రేజింగ్ అనమాట. క్లారిటీ రావడానికి మనం ఏం చేస్తాం? 2-3 పారాగ్రాఫ్ని కలిపేసి పారాఫ్రేజింగ్ అంటే ఆ 3 యొక్క పారాగ్రాఫ్ యొక్క సారాంశం ఏంటి, అప్పుడు ఒక మంచి క్లారిటీ వస్తుంది. దాన్ని రీవర్డింగ్, రీస్క్రిప్టింగ్, ఇంటర్ప్రిటేషన్ అంటారు. రివార్డ్ కాదండి, రీవర్డింగ్, రీవర్డ్, రీఫ్రేజ్, రీస్క్రిప్ట్, ఇంటర్ప్రెట్. క్లారిటీ కోసం దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాం. యా. ద లాస్ట్ 4th ఆప్షన్ ఇస్ ఫార్వర్డ్. ఫార్వర్డ్ అంటే ఏంటి? మంచి పీలతో, పీక్యూ. ప్రిఫేస్, ప్రొలాగ్, ప్రియాంబల్. ప్రిఫేస్, ప్రొలాగ్, ప్రియాంబల్, ఇంట్రొడక్షన్. ప్రిఫేస్, prologue, preamble. Beautiful word. A short section as of a book that leads to or explain the main part. Entandi, what is that word? Tell me what is the answer for this particular question. 100% right andi. Answer is conclusion ite kaadu, postscript kaadu, paraphrasing kaadu, forward is the right answer. Question number 97. Select the incorrectly spelt word. Embarrass, occurrence, exhilarate, accommodate. I think exhilarate is right, sir. We have a spelling error in this particular word. E-X-H-I-L-A-R-A-T-E. Exhilarate. Stimulate చేయడం ఎవరినైనా, ట్రిగర్ చేయడం. Right. Embarrass ante enti? When somebody catches you doing something illegal, especially copying, you're embarrassed. Embarrassed means you're put in a very bad position, uncomfortable position, awkward position. Shame, yes. Humiliate, right, sir. Demean, degrade, downgrade, denigrate. Shame, humiliate, demean, degrade. Best word is mortify. Yeah. Occurrence అంటే something which occurs. దాని ఈవెంట్ అనొచ్చు, ఎపిసోడ్ అనొచ్చు, ఇన్సిడెంట్ అనొచ్చు, లేకపోతే దాన్ని what you call phenomenon అనొచ్చు.
Yeah. The next word is exhilarate. What do you mean by exhilarate? Yeah, exhilarate. By watching your mock explanation, I'm getting exhilarated. Means I am feeling a little bit ecstatic, exultant, exhilarated, stimulated, revitalized, rejuvenated, refreshed, rekindled. Wow, that's all great words. Lovely. Stimulate, refresh, revitalize, elate, happy, bliss, euphoria, etc. Accommodate. Yeah, if at all, if I come to your hometown, will you accommodate me? Yes, sir, we are going to accommodate you, sir. You are such a fantastic human being. Accommodate is to give shelter, dwell, accommodate, housing, lodging, house, lodge, shelter. So answer is C. Question number 97. Answer is C. Let's move on to question number 98. Question number 98. Select the most appropriate options to substitute the underlined segment in the given sentence. The man and his dog, which I saw yesterday, have been kidnapped. The man and his dog, which I saw yesterday, have been kidnapped. Sentence correcta లేకపోతే ఆ సెంటెన్స్ లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేద్దామా? The man and his dog whom I saw yesterday has been kidnapped. Man and his dog. The man and his dog. రెండు వేరే వేరే సబ్జెక్ట్. అంటే ఏంటి? ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్ ఏం తీసుకుంటుంది? ప్లూరల్ వర్బ్ని తీసుకుంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ హ్యాస్ బీన్ కిడ్నాప్. హ్యాస్ అనేది సింగులర్ వర్బ్. ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం. The man and his dog who I saw yesterday had been kidnapped. The man and his dog who I saw. Who I saw అని కరెక్ట్గానే అనుకుందాం ఒక 10 seconds కోసం. కానీ ఇక్కడ had been kidnapped. సో ఇది కూడా రాంగ్. had been. The man and his dog that I saw yesterday have been. ఇక్కడ వర్బ్ హ్యావ్ అనేది కరెక్ట్. రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్. దట్ ఈస్ కరెక్ట్ సార్. మామూలుగా హూ అనేది సబ్జెక్టివ్ కేసులో యూజ్ చేస్తాం. హూమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో యూజ్ చేస్తాం. రైట్? ఈ హూమ్ అనేది మనుషులకి, పీపుల్కి యూజ్ చేస్తాం, హ్యూమన్ బీయింగ్స్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ దట్ అనేది ఒక వర్సటైల్ రిలేటివ్ ప్రొనౌన్. ఇది హ్యూమన్స్కి యూజ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్కి యూజ్ చేయొచ్చు, యానిమల్స్కి కూడా యూజ్ చేయొచ్చు. సందర్భాన్ని బట్టి మనం దీన్ని యూజ్ చేయొచ్చు. రైట్? విచ్ అనేది ఆబ్జెక్ట్స్ కోసం యూజ్ చేస్తాం. విచ్ అనేది నాన్ లివింగ్ థింగ్స్ కోసం యూజ్ చేస్తాం. నాన్ లివింగ్ థింగ్స్ కోసం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మంచి గోల్డెన్ రూల్ ఇవాళ ఈ యొక్క మాక్ ఎక్స్ప్లెనేషన్లో మీకు చాలా మంచి మంచి గోల్డెన్ రూల్స్ చెప్పాను. వెన్ను, వైలు, యాజ్ కనుక 3 మ్యాజికల్ వర్డ్స్ కనిపిస్తే పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్. రైట్ సార్? సో నౌన్ ప్లస్ ఇన్ఫినిటివ్ ప్లస్ ప్రిపోజిషన్, అది కూడా చక్కటి రూలు. ఇది కూడా ఎప్పుడైనా ఒక మనిషి, ఒక యానిమల్ గురించి మనం మాట్లాడుతున్నాము, ఒక హ్యూమన్ బీయింగ్ ప్లస్ ఒక యానిమల్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు యూజ్ చేసే రిలేటివ్ ప్రొనౌన్ దట్ అండి. చాలామందికి తెలియదు. ఎవరైతే ఈ మాక్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నారో అందులో చాలామందికి తెలుసు, కొందరికే తెలుసు అనమాట. సో ఆన్సర్ అనేది సి. మంచి క్వశ్చన్స్ అన్నీ కంపైల్ చేసి పిక్ చేసి మీకు ఈ మాక్లో అందించాను సార్. ద మ్యాన్ అండ్ హిస్ డాగ్ దట్ ఐ సా ఎస్టర్డే హ్యావ్ బిన్ కిడ్నాప్డ్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రూల్ మాత్రం చక్కగా మీరు నోట్ చేసుకోండి, వీలైతే రాసుకోండి, మైండ్లో దాన్ని ఫీడ్ చేసుకోండి.
Yeah, question number 99, penultimate question of this wonderful mock explanation. UNESCO works to strengthen an intellectual and moral solidarity of humankind. UNESCO works to strengthen an intellectual and moral solidarity of humankind. సో యునెస్కో ఏం చేస్తుంది అంటే ప్రపంచంలో ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అనమాట. దాని పని ఏంటంటే ఇంటలెక్చువల్ అండ్ మోరల్ సాలిడారిటీని వాట్ యు కాల్ స్ట్రెంగ్తన్ చేస్తుంది, దాన్ని సాలిడిఫై చేస్తుంది, దాన్ని కన్సాలిడేట్ చేస్తుంది. సో యునెస్కో వర్క్స్ టు స్ట్రెంగ్తన్ ఒక జనరల్ స్టేట్మెంట్ సార్, ఇది ఒక జనరల్ స్టేట్మెంట్, ఒక సింగిల్ ఐడియాని చెప్తుంది. దిస్ ఇస్ గివింగ్ జనరల్ స్టేట్మెంట్ గివింగ్ సింగిల్ ఐడియా. ఆ ఐడియా ఏంటి? సింగిల్ ఐడియా. వాట్ ఈస్ ద సింగిల్ ఐడియా? స్ట్రెంగ్తన్ ఇంటలెక్చువల్ అండ్ మోరల్ సాలిడారిటీ. అప్పుడు మనకి ఈ యాన్ అనేది అవసరం లేదు సార్. ఏఈఐఓయు ఐ ఉంది కదా సార్, ఏఈఐఓయు ఉంది కదా, అప్పుడు యాన్ పెట్టాలి కదా సార్. ఇక్కడ అవసరం లేదు సార్, ఇక్కడ అవసరం లేదు. UNESCO works to strengthen intellectual and moral solidarity of humankind. జనరల్గా మాట్లాడుతున్నాం కాబట్టి అదొక సింగిల్ ఐడియా గురించి చెప్తుంది, అదొక సింగిల్ ఐడియా గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ మనకి వాట్ యు కాల్ ఆర్టికల్స్ అవసరం లేదు సార్. యునెస్కో వర్క్స్ టు స్ట్రెంగ్తన్ ఇంటలెక్చువల్ అండ్ మోరల్ సాలిడారిటీ ఆఫ్ హ్యూమన్ కైండ్. సో ఆన్సర్ అనేది ఏ సార్, ఆన్సర్ అనేది ఏ. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఐడియా. Last and final question. Select the option that expresses the given sentence in active and passive voice. She did not forget me even though I have been far away for a year. Active and passive voice. She did not forget me even though I have been away for a year. So it should start with she did not forget me anukundam. అప్పుడు దానికి ఉట్టి ఈ చిన్న క్లూ, షీ డిడ్ నాట్ ఫర్గెట్ మీ, ఐ వాస్ నాట్ ఫర్గాటన్ బై హర్, అది ఎక్కడుందో చూసి. ఈవెన్ దోతో స్టార్ట్ అవ్వదు సార్, ఈవెన్ దోతో స్టార్ట్ అవ్వదు కాబట్టి ఇంకా మిగతా సెంటెన్స్ చదవకుండా దీన్ని ఎలిమినేట్ చేసేస్తా. ఐ వాజ్ నాట్ ఫర్గాటన్ బై హర్. ఓకే, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈవెన్ దో ఐ హ్యావ్ బీన్ అవే ఫర్ ఎ ఇయర్. ఓకే, రైట్. హ్యావ్ బీన్ అక్కడ ఉంది, అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. నాకైతే ఐ వాజ్ నాట్ ఫర్గాటన్ బై హర్ ఈవెన్ దో ఐ హ్యాడ్ బీన్ అవే ఫర్ ఎ ఇయర్. ఇక్కడ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు సార్, ఈవెన్ దోతో స్టార్ట్ అవ్వదు. సో ఇది కూడా రాంగ్ అనమాట. సో ఇక్కడ వాట్ యాక్చువల్లీ ఈజ్ ద ఆన్సర్ ఈజ్ టెన్స్ చేంజ్ అవ్వదు సార్. ఐ వాజ్ నాట్, ఇది ఆల్రెడీ V2లో ఉంది, డిడ్ అనేది V2లో ఉంది కదా సార్. ఎస్, ఐ వాజ్ నాట్ ఫర్గాటన్ బై హర్ ఈస్ కరెక్ట్. ఈవెన్ దో ఐ హ్యావ్ బీన్ అవే, 100% రైట్ సార్. హ్యావ్ బీన్ గానే ఉంటుంది, టెన్స్ అనేది చేంజ్ అవ్వదు. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో టెన్స్ అనేది చేంజ్ అవ్వదు సార్. ఎందుకంటే మనకి ఇచ్చిన టైం చాలా తక్కువ కాబట్టి, ఓ ఐ హ్యాడ్ బీన్ ఇక్కడ చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలా అనేసి. రైట్ సార్. సో హ్యాడ్ బీన్ అనేది రాంగ్. టెన్స్ విల్ నాట్ చేంజ్. Tense will not change in active and passive voice. So the answer is I was not forgotten by her even though I have been away for a year. Fantastic, sir. Thank you so much for watching the stimulating, mind-blowing and brainstorming mock explanation. I hope you are increasing your impetus, knowledge and overall trying to get good marks. We have completed 8 mocks in this wonderful series and we'll try to get you as many mocks as possible till your exams. Thanks for watching this video. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్లీ దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే మమ్మల్ని మోటివేట్ చేయడానికి కామెంట్ కూడా రాయండి సార్.
Thank you so much for watching. Enjoy. God bless you all. See you in the next video. Thanks a lot.